నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొండా సురేఖ చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు అవకాశం. అధిష్టానానికి నివేదిక ఇచ్చిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై నిరసనలకు సిద్ధమైన బీఆర్ఎస్. వచ్చే నెల 2 నుంచి వారం పాటు ఆందోళనలు. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో పోరుబాట. ఇవాళ రేపు దీక్ష చేపట్టనున్న కాషాయ దళం. అంజయ్య నగర్లో కూలిన భవన యజమాని సయ్యద్ సాజిద్ అరెస్ట్. నిందితుడు దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు. పాకిస్తాన్లోని బహవల్పూర్ ఉగ్రకోటల పునర్నిర్మాణం. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం. 15 నెలల తర్వాత పాత రూపు. కొండా సురేఖ వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ తన ప్రాథమిక నివేదికను ఏఐసీసీకి నివేదించింది. మంత్రి వైఖరి సరికాదని అధిష్టానానికి నివేదించినట్లు సమాచారం. మరోవైపు కొండా సురేఖ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాగానే రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలపై చర్యలకు సంబంధించి 1-2 రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్మోహన్, ఇతర సభ్యులు శనివారం, ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలకు సంబంధించి వీడియోలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. వారిపై వచ్చిన ఫిర్యాదులు, వారిద్దరూ ఇచ్చిన వివరణలపై చర్చించారు. చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదివారం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. చిన్నారెడ్డి వివరణ మొత్తం అబద్దాలతో కూడి ఉందని విమర్శించారు. 100% నేను కన్విన్స్ కావట్లా. ఎందుకు కన్విన్స్ కావట్లేదు అంటే 28 నెలల్లో దానికి గాంధీ భవన్ ఆయన ఎంబడి ఎవరు వస్తారు, ప్రజావాణి కాడికి ఆయన ఎంబడి ఎవరు వస్తారు, సెక్రటరియట్కి ఆయన ఎంబడి ఎవరు వస్తారు, వనపర్తిలో ఆయనతో పాటు ఎవరుంటారు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరికి ఇస్తున్నాడు, ఎల్ఓసీలు ఎవరికి ఇస్తున్నాడు, సెక్రటరియట్ తీసుకొచ్చి బిల్లులు ఎత్తి ఎవరికి ఇస్తున్నాడు, కలెక్టర్లకు ఎస్పీలకు ఎవరి కోసం ఫోన్ చేస్తున్నాడు. ఒక్క కాంగ్రెస్ వాళ్ళు ఉంటే చెప్పమనండి. పార్టీలో ఉండొద్దా ఉండాలన్నది ఏఐసీసీ, పీసీసీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు నన్ను పిలవలేదు, పిలిచినప్పుడు వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రాథమిక నివేదిక సిద్దం చేసింది. ఆ నివేదికను ఏఐసీసీకి పంపినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అటు ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులో కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు సమాచారం. తనపై రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఖర్గేకు సురేఖ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖను కాపాడలేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మీడియాతో చెప్పడం, వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్లు తమపై విమర్శలు చేయడాన్ని వివరించినట్లు సమాచారం. మంత్రి పదవి సహా పార్టీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేయడంపై ఖర్గేకు తన ఆవేదనను సురేఖ వివరించినట్లు తెలుస్తోంది. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెరవెనుక అదృశ్య శక్తి ఉండి ఆడిస్తున్నారని వాపోయినట్లు సమాచారం. సీఎంకు పార్టీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ఖర్గే సురేఖను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఖర్గేతో సురేఖ సమావేశానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రి కొండా సురేఖ వైఖరి సరిగా లేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిపై తన కుమార్తె వ్యాఖ్యల్ని ఖండించకపోగా తనపైనే కుట్ర జరుగుతోందని చెప్పడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ విషయాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీకి నివేదించినట్లు సమాచారం. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, విప్ల సమావేశాలపైన అధిష్టానం అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కొండా సురేఖకు పొసగడం లేదని, అలాంటప్పుడు వారి నియోజకవర్గాల్లో అభివృద్ది పనులకు ఆమెకు ఎలా సహకరిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఒకవేళ కొండా సురేఖపై వేటు వేస్తే ఆమె స్థానంలో అదే వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే పలువురు మంత్రుల శాఖలు మారుతాయని సమాచారం. అటు మంత్రి హోదా స్థాయి పదవిలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా చిన్నారెడ్డి మాట్లాడటంపైన అధిష్టానం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇద్దరిపైన ఒకేసారి కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. వరుస వివాదాలు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏఐసీసీకి ప్రాథమిక నివేదిక వెళ్లడంతో అధిష్టానం ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాగానే కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న నేపథ్యంలో హామీల అమలుపై ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర కమిటీతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 1000 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. నిరసన కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించాలని సూచించారు. 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఇళ్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లో 22A బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలకు చెందిన బాధితులతో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి హాజరై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో బ్యాంకు రుణాలు రావడం లేదని, అవసరానికి ఇల్లు అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని బాధితులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఎప్పుడో రద్దయిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని మళ్లీ తెచ్చి పట్టా భూములను 22A జాబితాలో చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బాధితుల భూములు, ఇళ్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని అన్నారు. ఒక పిచ్చి నిర్ణయం వల్ల నేను రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దులుపుకుంటున్నావు? చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవరు తీసుకున్నారో వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూలు చేస్తున్నారు కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించుంటే ఈ ప్రజల రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాషాయ పార్టీ నిరాహార దీక్షకు పూనుకుంది. విద్యార్థులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇవాళ రేపు నిరాహార దీక్ష చేపట్టనుంది. ఫీజు బకాయి, బీజేపీ లడాయి నినాదంతో 2 రోజులు దీక్ష చేయనుంది. రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగే దీక్షలో పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పదాధికారులు పాల్గొననున్నారు. జంజీల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా కాషాయ పార్టీ పోరు చేపట్టనుంది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడంతో పాటు విద్యార్థుల సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై బీజేపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణను చేపట్టింది. లక్షలాది మంది నుంచి సంతకాలను సేకరించింది. వాటిని త్వరలో గవర్నర్ కు అందజేయనుంది. ఫీజు బకాయిల చెల్లింపుల జాప్యం కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కళాశాలలపై పడుతున్న ఆర్థిక భారం తదితర అంశాలను దీక్ష సందర్భంగా బీజేపీ నేతలు ప్రస్తావించనున్నారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యంగా బీజేపీ భావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో యువత, ముఖ్యంగా జెన్జీ ఓటర్ల ప్రాధాన్యం పెరుగుతోందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికలపై చురుగ్గా ఉండే ఈ తరానికి విద్య, ఉద్యోగాలు, ఫీజులు, ఉపాధి వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలతో ప్రత్యక్షంగా విద్యార్థులను ప్రభావితం చేసే అంశాన్ని ఉద్యమ రూపంలో చేపట్టడం ద్వారా యువతలో పార్టీకి అనుకూల వాతావరణం కల్పించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా బీజేపీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. విద్యార్థి, యువజన సమస్యలను వరుసగా ప్రస్తావిస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తాజా దీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే యువతకు చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రాజెక్టుల కింద అసంపూర్తిగా ఉన్న భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాలువలు, ఇతర నిర్మాణాలు చేపట్టడానికి అవసరమైన భూమిని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. నిధుల కేటాయింపునకు ఆటంకాలు లేకుండా ప్రత్యేక చొరవ చూపారు. భూసేకరణ, పరిహారం పంపిణీ తదితర ప్రక్రియలు ఎంతవరకు వచ్చాయనే దానిపై ఇవాళ సీఎం సమీక్ష చేయనున్నారు. పాలమూరు, రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట, కొడంగల్, నెట్టెంపాడు, భీమా, సీతారామ ఎత్తిపోతల పథకాలతో పాటు పలు ప్రాజెక్టుల కింద భూసేకరణ అసంపూర్తిగా ఉంది. తొలి విడతగా 2,782 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో దాదాపు 566 కోట్ల రూపాయలు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయి. మరో 1,000 కోట్ల రూపాయల చెల్లింపులు చేసేందుకు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన నిధుల పంపిణీకి క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ఈ అంశాలన్నిటిపై సీఎం సమీక్షించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కృష్ణా జలాల్లో వాటాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భిన్న వాదనల మధ్య కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్న సమావేశంలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శితో పాటు తెలంగాణ, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్లు పాల్గొననున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు, అలానే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై భేటీలో చర్చ జరగనుంది. కృష్ణా జలాల పంపిణీని బేసిన్ ప్రాతిపదికన 71-29 నిష్పత్తిలో చేపట్టాలని తెలంగాణ కోరుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు తెలంగాణలోని కృష్ణా బేసిన్లోని ప్రజల తాగునీటి అవసరాలకు 50 టీఎంసీల నీరు అవసరమని పేర్కొంది. ఇందులో శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 40 టీఎంసీలు కావాలని కోరుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జలాశయాల్లోని నీరు మొత్తం తమకే చెందుతుందని, ఏపీకి వాటా లేదని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 70-30 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని ఏపీ కోరుతోంది. అక్టోబర్ 31 వరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలు విడుదల చేయాలని కేఆర్ఎంబీని కోరింది. 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలు, జలాశయాల్లోని నీటి లభ్యత, వాటాలపై ఇరు రాష్ట్రాల వాదనలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చ జరగనుంది. పీసీసీ ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు అత్యవసర జూమ్ సమావేశం ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరవుతున్నారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 100% గ్రామ సభ, వార్డు సభలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారు చేస్తారు. ఈ కార్యక్రమం ఎలా చేపట్టాలో నిర్ణయాలు తీసుకోనున్నారు. జూమ్ సమావేశంలో తుది కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ఆటో కార్మికులు సమ్మె విరమించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఈవీ ఆటోలను తీసుకువస్తుందనే అంశాన్ని ఖండించారు. ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగా హామీలిచ్చి అమలు చేస్తున్నామో అదేవిధంగా ఆటో కార్మికులకు ఇబ్బందులు లేకుండా న్యాయం చేస్తామన్నారు. ఆటో కార్మికులకు 12,000 రూపాయల అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా ఆటో కార్మికులందరికీ శుభ సందర్భంలో తెలియజేస్తాను. అది కాక హైదరాబాద్ లో మరి రెట్రోఫిట్ గానీ కొత్తగా ఈవీ ఆటోలు కొనుక్కునే వాళ్లకు 150,000 రూపాయల సబ్సిడీని ఇచ్చేటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతో పాటుగా ఒక యాప్ ఉండాలి, ఏదైతే ఓలా, ఊబర్ లాగా ప్రభుత్వ యాప్ ఉండాలన్నారు. దానికి సంబంధించి ఐటీ శాఖతో సంప్రదింపులు చేసి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఒక యాప్ తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను రవాణా శాఖ తరఫుగా ఇంత ముందుగా ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగా హామీలు ఇచ్చి అమలు చేస్తానో ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తెలంగాణ బిడ్డలుగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుందనే మాటని సందర్భంగా తెలియజేస్తుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. 7 అంతస్తుల భవనం కూలిన ఘటనతో సీఎంసీ ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న మరో భవనాన్ని హైడ్రా తొలగించింది. సమీపంలో ఉన్న భవనాలకు ముప్పు లేకుండా సీఎంసీతో కలిసి చర్యలు తీసుకుంటుంది.
గచ్చిబౌలి అంజయ్యనగర్లోని 7 భవనం కుప్పకూలిన ఘటన నగరంలోని అనధికారిక భవన నిర్మాణ యజమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. అన్ని ప్రాంతాల్లో అనధికారిక నిర్మాణాల్ని గుర్తించి అవసరమైన చోట కూల్చివేతలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారుల్ని సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశించారు. అలాగే అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సీఎంసీ కమిషనర్ ఫిర్యాదుకు స్పందించిన హైడ్రా అంజయ్యనగర్లో కూలిన 7 భవన శిథిలాల్ని తొలగించడంతో పాటు దెబ్బతిన్న సమీపంలోని ఓ భవనాన్ని కూల్చివేసింది. సీఎంసీతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా అంజయ్యనగర్ సహా చుట్టుపక్కల కాలనీలు, బస్తీల్లో హాస్టళ్ల పేరుతో అద్దెకిచ్చిన భవనాల వివరాల్ని సేకరించింది. వాటి అనుమతులు, నిర్మాణదారుల వివరాల్ని సేకరించింది. అలాగే సాజిద్ భవనం కూలిన సమయంలో దెబ్బతిన్న ఇతర భవనాల్ని పరిశీలించిన హైడ్రా పక్కనే ఉన్న భవనాలపై ప్రభావం పడకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఏమాత్రం భవనాల మధ్య గ్యాప్ లేకపోవడంతో జాగ్రత్తగా భవనం తొలగింపు పనులు చేపట్టింది. భవనం తొలగింపు వైపు ప్రజలు రాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. సాజిద్ కు చెందిన భవనం కూలడంతో జయదర్శిని అపార్ట్మెంట్ సి బ్లాక్ కు దెబ్బతింది. దాన్ని తొలగిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగే అవకాశమున్న స్టెర్లింగ్ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ నివాసితుల్ని ఖాళీ చేయించారు. అనధికారిక భవనాల్లో నివసిస్తున్న వారికి అవగాహన కల్పించారు. అక్రమంగా హాస్టళ్లను నిర్వహిస్తున్న యజమానుల్ని పిలిపించి హెచ్చరించారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో కుప్పకూలిన 7 భవన యజమాని సయ్యద్ సాజిద్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ సయ్యద్ సాజిద్ ఖాజా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులు ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే అంజయ్య నగర్లో 7 భవనం నిర్మించారు. నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో భవనం కుప్పకూలి 2 వలస కూలీల మరణానికి కారణమయ్యారు. సంగారెడ్డిలోని ప్రైవేట్ హాస్టల్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మోతాదుకు మించి మత్తుమందును ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడంతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి పేరు సురేఖ అని వికారాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయిగా గుర్తించారు. 8 నెలల కిందట వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. ఆ కేసులో సురేఖ నిందితురాలుగా నిర్ధారణై ఇన్ని రోజులు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెని సంగారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ హాస్టల్లో బంధువులు ఉంచినట్లుగా సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన యువతి తల్లిదండ్రులను కోల్పోయి మానసిక క్షోభకు గురైందా, లేదా పెళ్లి చేసుకుంటాను అన్న యువకుడు ప్లేట్ ఫిరాయించాడా, మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్యగా గుర్తించారు. పంతంగి సమీపంలోని చనగలగుట్ట వద్ద వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని దానయ్య సాగు చేస్తున్నాడు. భార్య శారదతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. భార్య ఓ చోట పనిచేస్తుండగా మరోచోట దానయ్య హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు దానయ్యను కత్తులతో వెంబడించి పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దానయ్య భార్య శారద మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శారదే చంపించి ఉంటుందని బంధువులు ఆరోపించారు. పోలీసులు అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పొద్దున్న మా చెల్లె ఫోన్ చేస్తే అది పొలంలే అని అన్నాడు. నువ్వు పోయి ఒకరు కోసుకొని రానన్నా రానంటే కోస్తావు పొలం పోవాలగా మళ్ళా అని అన్నాడు. నేను చివరికి వస్తున్నా సార్. అయితే గంట సేపు దాకా లేడు. నేను అక్కడ దిక్కులు చూసినా లేడు. వరగమ్మడి దిగినా దాడిగిట పడ్డాడు ఏమో అని తిరిగితే అక్కడ పక్కన ఒక ఆమె ఉంది. ఆమె కూడా అడగండి సార్. ఫోన్ చేస్తే మా ఆయన ఫోన్ చేస్తే అసలు ఎత్తుతలేడు. గుట్ట మీద ఇప్పుడు పోయి తోలాన్ని ఆడవుడు లేడు. నెంబర్ ఇంకా ఆయన మళ్ళీ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తే మీ అన్న లేడు రాజారా అని నేను అన్నా. అంటే వచ్చిండు ఆయన. నేను ఎంత తోలాన్ని ఆయన మడితే వచ్చి చూసిండు. మా ఆయన నేను ఇద్దరం కలిసి వచ్చినావా బెల్లం ఇంటూరు పంచాలు అయితే నాడు కొట్టుకురు చేసుకురు. వాళ్ళు పోతే మళ్ళీ సరానికి మళ్ళీ 2 రోజులు నాడు పంతంగి పోయింది. పొద్దున దొలైనాం దొరకలే. పంతంగి పోయింది. పొద్దుకందరూ పోయి దొరికితే మనం పోయి తీసుకొని వచ్చినాం. పొద్దుగాల 9 గంటలకు బాయికాడికి వచ్చారు. పిల్లవాళ్ళు వచ్చారు. మేము 12 గంటలకు 11 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు. అయితే ఇవాళ దూరాస్ పెళ్లికి పోవాలని అనుకోరు వాళ్ళు. మా తమ్ముడు ఇంకోడు 2 తమ్ముడు అదే చంపింది సార్. ఎవరు చంపలేదు సార్. 2 వచ్చి సార్. దాని అంటే ఇంకో 2 వచ్చారు సార్. దానికే సార్ భార్య అంతా ఎరిగా సార్. భార్య సార్ అదే చంపింది సార్. ఫోన్ చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. కానీ సరిగ్గా 15 నెలల తర్వాత ఆ ఉగ్రకోటలు ఇప్పుడు మళ్లీ పాత రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ ISI మద్దతుతో పూర్తిగా పునర్నిర్మించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. ఈ బహవల్పూర్ కేంద్రంగా మళ్లీ ఏం జరుగుతోంది? ఈ టెర్రర్ క్యాంపుల పునర్నిర్మాణం వెనుక పాక్ ఆర్మీ హస్తం ఏంటి? ఈ కథనంలో చూద్దాం. పాకిస్తాన్లోని బహవల్పూర్ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైన అడ్డా. 2025 మే 7న భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఈ స్థావరం ధ్వంసమైంది. కానీ 15 నెలల్లోనే కొత్త రూపు సంతరించుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే పునర్నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ముఖ్యంగా మర్కజ్ సుభానల్లా సెంట్రల్ హాల్ ను కొత్త మార్బుల్ ఫ్లోరింగ్ తో పాటు పెయింటింగ్ వేసి మళ్లీ వినియోగంలోకి తెచ్చారు. ఈ బహవల్పూర్ స్థావరం పునర్నిర్మాణానికి పాక్ ప్రభుత్వం ISI 25 కోట్ల నిధులు విడుదల చేయగా అందులో 11 కోట్లు కేవలం ఈ సెంట్రల్ హాల్ కోసమే ఖర్చు చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. జాతీయ రహదారికి సమీపంలో పాకిస్తాన్ 31వ కాప్స్ మిలిటరీ కంటోన్మెంట్ కు అత్యంత చేరువలోనే జైషే మొహమ్మద్ కు చెందిన బహవల్పూర్ ఉగ్రస్థావరం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పాక్ సైన్యం ISI పూర్తి అండదండలతో ఈ ఉగ్ర కేంద్రం మళ్లీ ఊపిరి పోసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు సహా పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సర్కారు అండదండలతో మళ్లీ ఉగ్ర నియామకాలు, మదర్సాల నిర్మాణం, ప్లానింగ్ తదితర కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని పైకి చెబుతున్న పాకిస్తాన్ బహవల్పూర్ కేంద్రంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంపై నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేడు బీజింగ్ వెళ్లనున్నారు. రేపు జరిగే 25వ విడత సరిహద్దు ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం కానున్నారు. 3488 కిలోమీటర్లు విస్తరించి ఉన్న భారత్ చైనా సరిహద్దు వివాదంపై 2003లో ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థ ఏర్పాటైంది. వివిధ అంశాలపై ఇరు దేశాల మధ్య తరచుగా తలెత్తే ఉద్రిక్తతల పరిష్కారంలో ఈ యంత్రాంగం ఒక ఉపయోగకరమైన సాధనంగా ఇరుపక్షాలు భావిస్తున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కానున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా కన్నడ్ ఘాట్ రోడ్డులో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఛత్రపతి సంభాజీనగర్ నుంచి గుజరాత్లోని సూరత్కు 49 మంది ప్రయాణికులతో బయలుదేరిన RTC బస్సులో ఘాట్ రోడ్డు మలుపు వద్దకు రాగానే అకస్మాత్తుగా సాంకేతికత లోపం తలెత్తింది. నియంత్రణ కోల్పోయిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టి నిలిచిపోయింది. ఆ గోడకు ఆనుకుని దాదాపు 400 అడుగుల లోయ ఉండడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో కిటికీల గుండా బయటకు దూకే ప్రయత్నం చేశారు. అయితే డ్రైవర్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనాన్ని లోయలోకి జారిపోకుండా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనప్పటికీ అందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఒళ్ళు గగ్గుర పొడిచే దారుణ ఘటన చోటు చేసుకుంది. విమలాదేవి అనే మహిళ కుటుంబ కలహాలు, మూఢనమ్మకాల నేపథ్యంలో తన భర్త రాజేష్ను కత్తులతో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అతడి కడుపును కోసి కాలేయం, కిడ్నీ వంటి శరీర భాగాలను బయటకు తీసి సంచిలో వేస్తుండగా ఇంటి యజమాని చూశాడు. దీంతో భయపడిన ఆ మహిళ డాబాపై నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య చేతబడి లేదా మరేదైనా తాంత్రిక పూజల కోణంలో జరిగిందా అనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గునా జిల్లా బినాగాంజ్ సమీపంలో పామాయిల్ లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో ట్యాంకర్లోని నూనె రోడ్డంతా ఏరులై పారింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు బకెట్లు, డబ్బాలు, బిందెలతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. రోడ్డుపై కారుతున్న పామాయిల్ను పట్టుకునేందుకు జనం పెద్ద ఎత్తున ఎగబడడంతో అక్కడ తీవ్ర తోపులాట, గందరగోళం నెలకొంది. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని కొనక్రీలో అతిపెద్ద డంపింగ్ యార్డులో భారీ చెత్తకుప్ప ఒక్కసారిగా కూలి 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల కారణంగా దార్ ఎస్ సలాం ప్రాంతంలో కొండలా పేరుకుపోయిన చెత్త ఒక్కసారిగా పక్కనే ఉన్న పూరి గుడిసెలపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలు నివాసాలు ధ్వంసమవగా 6 తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు గతంలోనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఇంకా కొందరు అక్కడే నివసిస్తుండడం వల్ల ఈ పెను విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు వేరే చోట పునరావాసం కల్పిస్తామని గినియా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉత్తరాఖండ్లోని ఖరాడి ప్రాంతంలో యమునా నది ఉధృతిలో చిక్కుకున్న ఓ కార్మికుడిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. రోప్ల సాయంతో జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చింది. బీహార్కు చెందిన సుజిత్ యాదవ్ అనే కూలీ ఆదివారం యమునా నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయాడు. అయితే ప్రాణాలు కాపాడుకునే క్రమంలో అతడు నది మధ్యలో ఉన్న ఒక బండరాయిని పట్టుకుని దానిపైకి ఎక్కాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం వెంటనే సహాయక పరికరాలతో రంగంలోకి దిగింది. నది మధ్యలో చిక్కుకున్న సుజిత్ను సాహసోపేతంగా రక్షించి ఒడ్డుకు చేర్చింది.